హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అడ్వాన్స్ ఎగ్జామ్ అసలు ఎలా ఉంటుంది, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, అలాగే అడ్వాన్స్ ఎగ్జామ్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. తప్పనిసరిగా అడ్వాన్స్ ఎగ్జామ్ రాయాలనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వీడియో అయితే చూడండి, మీకు ఒక అవగాహన వస్తుందనేది నా ఉద్దేశం. సో ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు స్టూడెంట్స్ అందరికీ చెప్పేది, అడ్వాన్స్ ఎగ్జామ్లో కనుక మీరు క్వాలిఫై అయితే 100% అప్లై చేయండి. జీవితంలో వచ్చేటువంటి ఒక గొప్ప అవకాశం. భారతదేశంలో ఉన్న అత్యున్నత సంస్థల్లో ముఖ్యమైనవి ఐఐటీస్. అలాంటి ఐఐటీస్లో జాయిన్ అవ్వడానికి మీరు గనక 14 లక్షల మంది రాసినటువంటి ఈ ఎగ్జామ్, అంటే ఎంతమంది పూర్తిగా రాశారో మనకి ఇప్పటివరకు తెలియదు, కానీ రాసిన వాళ్ళ నుంచి 2.5 లక్షలనే సెలెక్ట్ చేస్తే మీరు సెలెక్ట్ అయ్యారంటే మీలో టాలెంట్ ఉంది. ఐఐటీల్లో జాయిన్ అయ్యేటువంటి అవకాశాన్ని వదులుకోకండి. ఈ ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పాలంటే, నాకున్న 25 ఇయర్స్ ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ తోటి ఒక్క మాట చెప్తాను, జేఈ మెయిన్లో ర్యాంక్ తెచ్చుకోవటం కన్నా అడ్వాన్స్లో ర్యాంక్ తెచ్చుకోవటం చాలా ఈజీ వెన్ కంపేర్ టు జేఈ మెయిన్. చాలా కారణాలు ఉంటాయి దానికి, అవన్నీ వేరే వేరే వీడియోస్లో మీతో నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను స్టాటిస్టిక్స్తో. సో ఈ వీడియోలో అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. జేఈ మెయిన్ ఎగ్జామ్ మీ అందరికీ తెలుసు, 300 మార్క్స్ జరుగుతుంది. మ్యాథ్స్ 25 బిట్స్, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 25, అంటే 3 అవర్స్ టైం ఉంటుంది. 3 అవర్స్లో మనం చేయాల్సింది 75 బిట్స్, అంటే ఒక క్వశ్చన్ చేయడానికి మనకి 2.5 నిమిషాల టైం ఉంటుంది. మొత్తం టాపిక్స్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి, అన్నీ చేస్తే కానీ వెయిటేజ్ రకరకాలు ఇందులో ఉంటాయి. కానీ అడ్వాన్స్ ఎగ్జామ్ ఇస్ డిఫరెంట్, సిలబస్ ఎక్కువే. ఇంతకుముందు ఏదైతే 2023 నుంచి 24, 25లో కొంత సిలబస్ జేఈ మెయిన్కి తగ్గించినా కూడా అడ్వాన్స్ ఎగ్జామ్ మాత్రం ఎప్పుడు తగ్గించలేదు సిలబస్. అలానే అన్ని టాపిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు ఇందులో. దాని గురించి కూడా ఇంకొక వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్లో మీరు ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, ఇందులో 2 పేపర్లు ఉంటాయి. మార్నింగ్ ఒక పేపర్ జరుగుతుంది, ఈవినింగ్ ఒక పేపర్ చదువుతుంది. 2 పేపర్లు ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ అటెంప్ట్ చేయాల్సిందే. ఒక పేపర్ రాసి ఇంకా భయంతోనో లేకపోతే నాకు రాదనుకోనో మీరు వెళ్ళిపోతే మీకు ర్యాంక్ అనేది ఇవ్వరు. ఈ పాయింట్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోండి. 2 పేపర్లు మస్ట్ అండ్ షుడ్గా మీరు అటెంప్ట్ చేయాల్సిందే. అయితే 2 పేపర్లకి 2 రకాల సిలబస్లు ఏముండవు, టోటల్ సిలబస్ ఉంటుంది. అంతేగాని సగం సిలబస్ ఫస్ట్ పేపర్లో, సగం సిలబస్ సెకండ్ పేపర్లో ఉంటుందని అనుకోకండి. మొత్తం సిలబస్ మీద 2 పేపర్లు జరుగుతాయి. మార్నింగ్ ఒక పేపరు, ఈవినింగ్ ఒక పేపర్ జరుగుతుంది. 2 పేపర్లు కూడా డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, జేఈ మెయిన్ ఎగ్జామ్లో మనకి ప్రతి క్వశ్చన్కి నెగిటివ్ మార్క్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్ కరెక్ట్గా రాస్తే 4 మార్కు, మీరు కనుక రాంగ్ ఆన్సర్ రాస్తే -1 ఉంటుంది. బట్ అడ్వాన్స్ ఎగ్జామ్లో అలా ఉండదు. 24 కూడా తీసుకున్నట్లయితే 2024 పేపర్ తీసుకున్నా కూడా అందులో నెగిటివ్ మార్కులు లేనివి 2 సెషన్స్ ఉన్నాయి. మొత్తం 3 సెక్షన్స్ ఇచ్చినట్టున్నారు. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్, మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్, ఇంటీజర్ క్వశ్చన్స్, ఇంకోటి మ్యాట్రిక్స్ మ్యాచింగ్ అనుకుంటా. 4 సెషన్స్లో 2 సెషన్స్కి అసలు నెగిటివ్ మార్కింగే లేదు. అంటే మీరు ఏదైనా రాసుకోవచ్చు. సో స్టూడెంట్స్ గమనించాల్సిన విషయం ఏంటంటే, అడ్వాన్స్ రంగానే భయపడి పారిపోకండి. మీరు నేర్చుకున్న విత్ ఇన్ ద సిలబస్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇంకా మార్నింగ్ పేపర్లో, ఈవినింగ్ పేపర్లో అంటే ఎన్ని మార్క్స్కి ఇస్తారనేది మనకు తెలియదు. బట్ గత 2-3 సంవత్సరాలుగా 360 మార్క్స్కి అయితే పేపర్ ఇస్తున్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్లో మార్నింగ్ 51 క్వశ్చన్స్, ఈవినింగ్ 51 క్వశ్చన్స్. అంటే మార్నింగ్ 51 క్వశ్చన్స్లో లాస్ట్ ఇయర్ ప్రకారం 17 మ్యాథ్స్, 17 ఫిజిక్స్, 17 క్వశ్చన్స్ కెమిస్ట్రీలో ఇవ్వడం అయితే జరిగింది. 4 సెషన్లు ఇచ్చారు. ఒక్క క్వశ్చన్లో ఫస్ట్ సెషన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్, అదే మన సింగిల్ ఆన్సర్ క్వశ్చన్స్. సింగిల్ ఆన్సర్ క్వశ్చన్ అయితే కరెక్ట్గా రాస్తే 4 మార్క్స్, 3 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ ఏమి ఇవ్వలేదు. ఇంకొక సెషన్లోనేమో మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చారు. అంటే ఒక క్వశ్చన్కి 2-3 ఆప్షన్లు కూడా కరెక్ట్ ఉంటాయి, దాంట్లో నెగిటివ్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ థర్డ్ సెషన్లో ఆ థర్డ్ సెక్షన్లో ఏం చేశారంటే ఇంటీజర్స్ ఇచ్చారు. ఇంటీజర్స్లో కూడా అంత నెగిటివ్ మార్కింగ్ లేదు. అలాగే తర్వాత ఫోర్త్ సెక్షన్లో మ్యాట్రిక్స్ మ్యాచింగ్ ఇచ్చారు, దానిలో నెగిటివ్ మార్కింగ్ ఇచ్చారు. ఇట్లా నెగిటివ్ మార్కింగ్ లేని సెక్షన్స్ కూడా ఖచ్చితంగా జేఈ అడ్వాన్స్లో ఉంటాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 180 బిట్స్ మనం ఓవరాల్గా చూసినట్లయితే 180 టైం మేజర్గా చూస్తే జేఈ మెయిన్లో 180 మినిట్స్లో 75 క్వశ్చన్స్ చేయాలి. 2.4 అంటే 2 నిమిషాల 40 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది మనం ఒక క్వశ్చన్ చేయడానికి. అదే జేఈ అడ్వాన్స్లో అయితే మనకు ఒక పేపర్లో ఇచ్చేది మ్యాక్సిమం 51 క్వశ్చన్స్. ఇంకా తగ్గచ్చు, పెరిగే అవకాశం అయితే 100% ఉండదు, తగ్గచ్చు. లాస్ట్ ఇయర్ ప్రకారం తీసుకుందాం, 51 క్వశ్చన్స్ తీసుకుంటే 3 గంటల టైంలో ఒక క్వశ్చన్ చేయడానికి 3.5 నిమిషాల పైగా టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు, 3.5 నిమిషాల సేపు మీరు ఒక క్వశ్చన్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ గొప్ప అడ్వాంటేజెస్ ఉంటాయి అడ్వాన్స్ పేపర్లో. సో అడ్వాన్స్ ఎగ్జామ్ పేపర్ ఎన్ని మార్క్స్కి ఇస్తారనేది మనకి ఇప్పటివరకు తెలియదు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకంగా ఇస్తుంటుంది. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మాత్రం 360 మార్క్స్కి ఇస్తున్నారు. దానివల్ల ఈ సంవత్సరం కూడా 360కి ఉంటుందని
అని మనం అనుకోవడానికైతే ఏమాత్రం లేదు. అలానే పేపర్స్ టఫ్గా ఉంటాయి అని అనుకోవద్దు ఎప్పుడు కూడా. 2024లో వచ్చిన పేపర్ కొంతవరకు ఈజీ పేపర్ అని చెప్పొచ్చు, లాస్ట్ ఇయర్ పేపర్. బట్ ఈ సంవత్సరం ఎలా ఉంటుందనేది మనకి అవగాహన లేదు. సో నెక్స్ట్, అసలు అడ్వాన్స్ ఎగ్జామ్ ర్యాంక్ ఇవ్వాలంటే ఏంటి అంటే, ఇది చెప్పడానికి ముందు మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ ఎవరికైనా కావాలనుకుంటే అడ్వాన్స్ సంబంధించి గత 6 సంవత్సరాలుగా నేను ఆన్లైన్లో మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ చెప్తున్నాను. ఎందుకు అంటే మనకు అడ్వాన్స్ ఎగ్జామ్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యాథ్స్లోను, ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలో కూడా మూడిట్లోనూ మినిమం మార్క్స్ రావాల్సింది. జేఈ మెయిన్ ఎగ్జామ్లో అలా ఉండదు. మ్యాథ్స్లో మనకి 0 వచ్చి ఫిజిక్స్, కెమిస్ట్రీలో మంచి స్కోర్ వచ్చినా కూడా మనకు మంచి ర్యాంక్ వస్తుంది, పర్సంటేజ్ కూడా రావచ్చు. బట్ వేరేజ్ అడ్వాన్స్ ఎగ్జామ్లు అలా ఉండదు. మ్యాథ్స్లో లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే, లాస్ట్ ఇయర్ అది ఏ సంవత్సరం అయినా సరే మ్యాథ్స్లో వాడు 10 మార్క్స్ ఎన్నో ఇస్తారు. మ్యాథ్స్లో 10 మినిమం రావాలి. 2 పేపర్లు కలిపి, ఒక పేపర్లో కాదు 2 పేపర్లు కలిపి కౌంట్ చేసే ఇస్తారు. 2 పేపర్లు కలిపి 360 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది. మ్యాథ్స్లో 10 మార్క్స్, ఫిజిక్స్లో 10 మార్క్స్, కెమిస్ట్రీలో 10 మార్క్స్ మినిమం రావాలి ప్రతి సబ్జెక్ట్లో. ఓవరాల్గా 40, 50, 60 అది పేపర్ యొక్క ఈజీనెస్ని, టఫ్నెస్ని దృష్టిలో పెట్టుకొని ఒక 60 మార్క్స్ రావాలి టోటల్ మీద. అంటే 360కి 60 మార్క్స్ వచ్చినా కూడా, నేను చెప్పేది రఫ్గా క్యాలిక్యులేషన్, ఒక్కొక్క సబ్జెక్ట్లో మినిమం 1 మార్క్ ఇస్తారు. 2023లో అయితే 5 మార్క్స్, 8 మార్క్స్ ఇలా ఉంటాయి. సో ఈ 10 మార్క్స్ దాటాలి. ఓవరాల్గా 60 మార్క్స్ ఏదో ఉంటుంది, అది దాటాలి. అది దాటితేనే ర్యాంక్ ఇస్తారు. కాబట్టి ప్రతి సబ్జెక్టు మనకి ఇంపార్టెంటే. అందుకోసమే మ్యాథమెటిక్స్లో ప్రతి సంవత్సరం నేను క్రాష్ కోర్స్ ఇస్తాను. కనీసం 4 నుంచి 7, 8 క్వశ్చన్లు నా క్రాష్ కోర్సులో చెప్పిన మోడల్స్ డెఫినెట్గా రిపీట్ అవుతూ ఉంటాయి. ఇంకా ఎక్కువ కావచ్చు, అది మన చేతుల్లో ఉండదు. అడ్వాన్స్ పేపర్ అనేది ఐఐటీలో ఉన్న మేధావులు మనకి ఇస్తూ ఉంటారు కాబట్టి, ప్రిపేర్ చేస్తూ ఉంటారు కాబట్టి, మీకు ఏదైనా మ్యాథమెటిక్స్ క్రాష్ కోర్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ఇచ్చాను, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. ఫణిసార్ మ్యాథ్స్ క్లాస్ అనే యాప్ ఉంటుంది గూగుల్ ప్లే స్టోర్లో, దాని ద్వారా కూడా మీరైతే క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. సో కమింగ్ టు రూల్స్, అంటే ముఖ్యమైన రూల్ ఇదే మీకు చెప్పాను. 2 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లు ఖచ్చితంగా రాసి తీరాల్సిందే. 2 పేపర్లకి మార్నింగ్ 3 అవర్స్ ఉంటుంది, ఈవినింగ్ 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఒక్క పేపర్ రాయకపోయినా ఎగ్జామ్ అయితే మీకు ర్యాంక్ అయితే ఇవ్వరు. నెక్స్ట్ పాయింట్, ప్రతి సబ్జెక్ట్లో కొంత మినిమం మార్క్ ఉంటుంది. అది ఎంత అనేది మనకు అప్పుడే తెలీదు. 2 పేపర్లు అయిపోయిన తర్వాత మనకి రిజల్ట్ వచ్చినప్పుడే చెప్తారు. సో 2 పేపర్లోనూ కొంత ప్రతి సబ్జెక్ట్లో, మ్యాథ్స్లో కొన్ని మార్క్స్ రావాలి, ఫిజిక్స్లో యావరేజ్ మినిమం మార్క్స్ రావాలి, కెమిస్ట్రీలో లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే 10, ఓవరాల్గా కూడా ఒక 16, 15 పేపర్ని బట్టి ఉంటుంది. ఇవి రూల్స్. సో పేపర్ స్టాండర్డ్ అయితే అడ్వాన్స్ అంటే అడ్వాన్స్ లెవెల్లోనే ఉంటుంది. అలా అని మీరు భయపడాల్సిన పనేమీ లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు, కానీ తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ టైం ఉంటుంది. 2 పేపర్లు ఉంటాయి. ఒక పేపర్ మనం రాయలేకపోయినా ఇంకో పేపర్లోనూ అద్భుతంగా పెర్ఫామ్ చేయొచ్చు. పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. సో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు తప్పనిసరిగా అడ్వాన్స్ ఎగ్జామ్కి అయితే అప్లై చేసుకోండి అనేటువంటిది నా ఉద్దేశం ఈ వీడియోకి. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్ సెషన్కి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. విష్ ఆల్ గుడ్ లక్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.